Hello everyone, వెల్కమ్ టు దిస్ వీడియో. ఈ పర్టికులర్ వీడియో ఆపరేటింగ్ సిస్టమ్ మీ థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ కానీ సప్లీ కానీ మీకు ఉన్నట్టయితే ఈ పర్టికులర్ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఐ నో ప్రతి వీడియో కూడా నేను చెప్తున్నవి మీకు చాలా బాగా అర్థమవుతున్నాయన్న కమెంట్స్ వస్తున్నాయి, అందుకే మీరు వెయిట్ చేస్తున్నారు. బట్ నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే, వెయిట్ చేసేటప్పుడు మీరు కమెంట్స్ ఏమి పెట్టక్కర్లేదు. ఐ నో ఏదైతే మీ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ నాకు తెలుసు, నేను ప్రతి ఇయర్ పెడుతున్నట్టుగానే పెడతాను, అటు ఇటుగా అవుతూ ఉంటుంది. ఎందుకంటే మెనీ స్టూడెంట్స్ మెనీ బ్రాంచెస్ నుంచి రిక్వెస్ట్ వస్తూనే ఉంటాయి. దాంతోపాటు పర్సనల్ వర్క్స్ కానీ ఇది కానీ చాలా ఉంటాయి కదా, మీ అందరికీ తెలియదు ఏం కాదు. ఓకే, సో కాబట్టి వెయిట్ చేయండి, ఖచ్చితంగా పెడుతూ ఉంటున్నాను. నేను ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్స్ కాకుండా రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ డేటా స్ట్రక్చర్స్ త్రూ సి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఆల్రెడీ పెట్టాను. అండ్ నెక్స్ట్ డిబిఎంఎస్ కూడా వస్తుంది. అండ్ రిమైనింగ్ కూడా చూసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ మీకు కనుక సప్లీస్ ఉన్నట్టయితే వాటి రిలేటెడ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టార్ట్ చేసే దానికన్నా ముందు మీకైతే చిన్న విషయం చెప్పాలి. ఎవరికైతే మీకు అసలు చదవడానికి రిసోర్సెస్ లేవో, స్టడీ మెటీరియల్స్ లేవో, ఐదర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, డిఎస్ త్రూ సి కానీ, డిబిఎంఎస్ కానీ, మన బిఎస్డివిపి అకాడమీ వెబ్సైట్ ఆర్ యాప్లోని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెబ్సైట్ లింక్. మీరు వెళ్తే ఈ 4 సబ్జెక్ట్స్కి థర్డ్ సెమిస్టర్ రిలేటెడ్గా మీకైతే మెటీరియల్స్ దొరుకుతాయి. ఆ మెటీరియల్స్లో ఏముంటుంది అనేది నేను చూస్తే మీకు చూపిస్తా, చూడండి. నీట్గా మీకు ప్రతి సబ్జెక్ట్కి కూడా ఎలా అయితే మీకు ఇలా కనిపిస్తుంది చూసారా, కరికులంలో ఎలా ఉందో ఆ కరికులం తగ్గట్టుగాని మీకైతే ప్రిపరేషన్ ఉంటుంది, డెఫినేషన్స్ ఉంటుంది, కరికులంలో ఎలా మెన్షన్ చేసామో అలాగే ఉంటుంది. కాన్సెప్ట్ వైజ్గా మీకు ఇలా ఇవ్వడం జరుగుతుంది, చూసారు కదా. ప్రతి ఒక్కటి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా కరికులంలో ఎలా ఉన్నాయో అలా ఇవ్వడంతో పాటుగా మీకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఓకే, ఏంటి అంటే ఆ అడ్వాంటేజ్, 3 మార్క్స్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 మార్క్స్ క్వశ్చన్స్కి రిలేటెడ్గా మీకు ఇవ్వండి 3 మార్క్స్ క్వశ్చన్స్, దాని రిలేటెడ్గా మీకు డీటెయిల్డ్ ఆన్సర్స్ కూడా ప్రతి యూనిట్కి ఉంటాయి. అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఏవి ఇంపార్టెంటో కనిపిస్తాయి, బట్ వాటికి ఆన్సర్స్ అయితే ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి. 3 మార్క్స్కి మాత్రం డీటెయిల్డ్ ఆన్సర్స్ ఉంటాయి. ఇలా ప్రతి దానికి ఏవైతే మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ ఉన్నాయో ఉంటాయి. అండ్ ప్రెజెంట్ అయితే మీకు రిసోర్సెస్ చాలా అవైలబుల్గా ఉండడానికి 299 రూపీస్ ఉన్న ఈ స్టడీ మెటీరియల్స్ ఫీ అనేది రెడ్యూస్ టు 209 రూపీస్. 209 to 19 మధ్యలో అయితే మీరు ఉంటుందో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఎగ్జామ్ మోడ్ అని చెప్పి మీకు ఒక కూపెన్ కోడ్ ఉంటుంది, అది అప్లై చేస్తే మీకైతే అవుతుంది. ఎగ్జామ్ మోడ్ EXAMMODE, నేనైతే ఒకసారి కింద డిస్క్రిప్షన్లోనే అది మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాట్లాడదాం. ఫటాఫట్ నేను తీసుకొస్తాను, ఎందుకంటే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నేను చాలా చూసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కానీ ఏవైతే ఇంపార్టెంట్ కరికులం వైజ్గా అన్నీ చూస్ చేయడం జరిగింది. సో చాలా యూస్ఫుల్ ఉంటాయి. నేనైతే లిస్ట్ ఇస్తాను, చూడండి. ఇదే కదా కరికులము. టోటల్గా ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ 16 మార్క్స్కి వస్తాయి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్స్ 26 మార్క్స్కి వస్తాయి. అంటే యూనిట్ 1 అండ్ యూనిట్ 2 నుంచి సింగిల్ ఎస్ఎస్ అలాంగ్ విత్ 2 షార్ట్స్, యూనిట్ 3, 4, 5 నుండి 2 ఎస్ఎస్ అలాంగ్ విత్ 2 షార్ట్స్ అయితే వస్తాయి. ఓకే, అది ప్రిపరేషన్లో భాగంగా చేసుకోవాల్సింది. అండ్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడానికి కొన్ని టిప్స్ నేను ఇప్పుడే ఫస్ట్ ఇస్తున్నాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కన్నా ఏంటి అంటే, ఇప్పుడు ఏవైతే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తానో ప్రతి క్వశ్చన్ కూడా చదవాలి టు క్లియర్ ది ఎగ్జామ్, టు గెట్ ది గుడ్ మార్క్స్. అండ్ దాంతోపాటు C23 రిలేటెడ్గా, అట్లీస్ట్ C23 రిలేటెడ్గా ఒక 2 క్వశ్చన్ పేపర్స్లోనే అడిగిన ప్రాబ్లమెటిక్ అంటే లాజికల్గా అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ప్రాసెస్ రిలేటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అవి థియరీ కాదు, మీరు టేబుల్ చూస్ చేయడమో లేకపోతే మెమరీస్ రిలేటెడ్, లేదంటే స్కెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ రిలేటెడ్గానో కొన్ని అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా మీరు అట్లీస్ట్ 2 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఆ క్వశ్చన్ పేపర్స్కి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే క్వశ్చన్ పేపర్స్కి లింక్ అంటే మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడడానికి ఒక లింక్ ఉంది, ఆ లింక్లోకి వెళ్ళి అట్లీస్ట్ C23 2 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఆ 2 క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చెక్ చేయండి. ఎలా ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చారు, మనం ఎలా అప్రోచ్గా వెళ్ళాలి అని చెప్పేదానికి ఇది కూడా యూజ్ అవుతుంది టు గెట్ గుడ్ మార్క్స్. మంచి మార్క్స్ కావాలి అంటే మాత్రం అవి కూడా ప్రిపేర్ అవ్వాలి. లేదా మంచి మార్క్స్ అవసరం లేదు, జస్ట్ పాస్ అయిపోతే చాలు, లేదా ఓకే కొన్ని మార్క్స్ వచ్చినా పర్లేదంటే ఇప్పుడు నేను చెప్పిన థియరీతో పాటు చూసుకున్నా కూడా యుల్ గెట్ అ గుడ్ మార్క్స్. ఓకే, బట్ ఇంకా మంచి మార్క్స్ రావాలి, మేము అనుకున్నవి మాకు రావాలి అనుకుంటే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైనా ఏవైనా పాయింట్స్ రాస్తే ఇందులో మెయిన్గా డెఫినేషన్స్ ఉంటాయి. ఓకే, చాలా డెఫినేషన్స్ ఉంటాయి. ఈ డెఫినేషన్స్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు లేకపోతే డెఫినేషనా, ఇంపార్టెన్సా, లేకపోతే డిస్క్రైబా, ఎక్స్ప్లెయినా, ఏదైనా మీరు చేస్తున్నప్పుడు ప్రిసైజ్డ్, క్లియర్ కట్, యాక్యురేట్ ఆన్సర్స్ రాయాలి. అంటే ఏది పడితే అది రాస్తాము. ఒక 3 మార్కులు క్వశ్చన్ అడిగారు కాబట్టి ఒక 8 పాయింట్లు రాసేద్దాము. ఆ 8 పాయింట్లు అసలు ఆ పర్టికులర్ కాన్సెప్ట్కి రెలవెంటే కాదు. ఫస్ట్ పాయింట్ ఒకటే రెలవెంట్ ఉంటుంది, మిగతా 7 పాయింట్లు కూడా ఇర్రెలవెంట్. అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఏం కాన్ఫిడెన్స్? ఎగ్జామ్ పేపర్ బాగా రాసి వచ్చేసాము, ఎందుకంటే ఇన్ని పాయింట్లు పెట్టాం కదా, పాస్ అయిపోతామని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది తప్ప, మీరు పెట్టిన పాయింట్స్ ఇర్రిలవెంట్గా ఉంటాయి, మీరు ఫెయిల్ అవుతారు. సో ఇది చాలా చాలా క్రిస్టల్ క్లియర్గా నేను
చెప్తున్నాను. మీకు ఎవరు చెప్తారో లేదో నాకు తెలీదు. నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు నన్ను చాలామంది బిలీవ్ చేస్తూ ప్రతి దాంట్లో టిప్స్ అడుగుతున్నారు. కాబట్టి ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను ఈ టిప్స్ చెప్తున్నాను. ఈ టిప్స్ విల్ బి అప్లికబుల్ టు ఎవ్రీథింగ్. ఓకే. సో ఏంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పకుండా సోదంతా అనుకుంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే. సో ఐ బిలీవ్ మీరు అందరూ తీసుకుంటారని అనుకుంటున్నా. ఇప్పుడు క్వశ్చన్స్ చూపిస్తాను. 5 minutesలో అయిపోతుంది. దిస్ ఈస్ వాట్ ఐ ప్రిపేర్డ్. CME C23 థర్డ్ సెమ్ OS ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, నీట్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ నాకు మళ్ళీ మెసేజ్లు చేసి వాటిల్లో ఈ లిస్ట్ షేర్ చేయండి అని అడగొద్దు. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. యూనిట్ 1 16 మార్క్స్ వస్తాయి. అందులోని ఎస్ఎస్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ సింగిల్ యూజర్ ఆపరేషన్ సిస్టమ్ స్ట్రక్చర్ అండ్ మల్టీ యూజర్ OS ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్. ఓకే, మల్టీ యూజర్కి సింగిల్ యూజర్కి మీకు స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఎస్ఏ. సెకండ్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ ది కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. థర్డ్ ఎక్స్ప్లెయిన్ మల్టీ ప్రోగ్రామింగ్ అండ్ టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ 3 ప్రిపేర్ అవ్వండి, మీకు సరిపోతుంది. షార్ట్స్ విషయానికి వస్తే 2 షార్ట్స్ వస్తాయి. అందులోని డిఫైన్ OS అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ స్టేట్ ది పర్పస్ ఆఫ్ రియల్ టైమ్ OS, అదే RTOS అంటారు. రెండు మీకు ఒకే సింపుల్గా కొన్నిసార్లు డిఫైన్ OS అని చెప్పి 3 మార్క్స్ అడగవచ్చు, లేదా కొన్నిసార్లు డిఫైన్ OS అండ్ RTOS అని అడగవచ్చు, లేదా కొన్నిసార్లు ఏంటంటే స్టేట్ ది పర్పస్ ఆఫ్ RTOS అని అడగవచ్చు. ఎలా అడిగినా ఈ క్వశ్చన్ చదివితే మీరు ఎలా అయినా ఆన్సర్ చేయగలరు కదా, వై టు వరీ, అందుకే ఇలా ఇవ్వడం జరిగింది. ఓకే, దెన్ సెకండ్ క్వశ్చన్ డిఫైన్ సిస్టమ్ కాల్ విత్ అన్ ఎగ్జాంపుల్ అండ్ లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్. ఇక్కడ కూడా మీకు కొన్నిసార్లు డిఫైన్ సిస్టమ్ కాల్ విత్ అన్ ఎగ్జాంపుల్ అని అడగవచ్చు, లేదా డిఫైన్ సిస్టమ్ కాల్ అని అడగవచ్చు, లేదా వాట్ ఈజ్ సిస్టమ్ కాల్ అని అడగవచ్చు. అండ్ ఇంకొన్నిసార్లు లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్ విత్ అన్ ఎగ్జాంపుల్ అని అడగవచ్చు. ఎలా అడిగినా ఒకటే క్వశ్చన్, అందుకే నేను ఇచ్చాను. దెన్ వాట్ ఈజ్ పూలింగ్. ఓకే, ఇది మీరు ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఫోర్త్ తర్వాత వచ్చేసినప్పటికీ డిఫైన్ ది టర్మ్ మల్టీ థ్రెడింగ్ ఇన్ OS. మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి, మళ్ళీ ఇంకొక లెసన్లో కూడా ఉంటుంది. థ్రెడ్ అండ్ మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి, చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. బీయింగ్ అండ్ CME స్టూడెంట్ మల్టీ థ్రెడింగ్, థ్రెడ్, ప్రాసెస్, ప్రోగ్రాము ఇవన్నీ బాగా మీకు వచ్చి ఉండాలి. బట్టి పట్టడమే కాదు, టు ఓవర్కమ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో మీకు ఇవి చాలా ఇంపార్టెంట్ టర్మ్స్, టర్మినాలజీస్. సో ప్రతి ఒక్కటి కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, యూనిట్ 2 రిలేటెడ్గా మీకు 1 essay వస్తుంది, 2 షార్ట్స్ వస్తాయి. ఇక్కడ నుంచి మీకు ప్రాబ్లమ్స్ అన్నాను చూసారా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఒకసారి తిరగేయండి, మీకు తెలుస్తుంది. ఓకే, అందులో కొన్ని నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ అనేవి ఇక్కడ ఇచ్చాను నేను. ఎస్సేస్ ఫస్ట్ వన్, ఫర్ ది ప్రాసెస్ గివెన్ ఇన్ ద టేబుల్. చూసారు కదా, డ్రా గాంట్ చార్ట్ ఇల్లుస్ట్రేటింగ్ దేర్ ఎగ్జిక్యూషన్ ఇన్ యూజింగ్ ప్రయారిటీ స్కెడ్యూలింగ్. మీకు స్కెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి కదా, అందులో ప్రయారిటీ స్కెడ్యూలింగ్ యూజ్ చేస్తూ మీకు ఏమంటున్నాడంటే యావరేజ్ వెయిటింగ్ టైము అండ్ తర్వాత అరైవల్ టైం బర్స్ట్ టైము మీకు అడుగుతున్నాడు ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ద్వారా. ఇది చాలాసార్లు రిపీటెడ్గా C20 వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది క్వశ్చన్ని. సో అందుకే ఈ క్వశ్చన్ ఇచ్చాను, ఒకసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ FCFS అండ్ SJF స్కెడ్యూలింగ్ ఆల్గారిథమ్స్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఈ 2 అల్గారిథమ్ టెక్నిక్స్ని విత్ ఎగ్జాంపుల్స్, థియరీ బేస్డ్ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ CPU స్కెడ్యూలింగ్ అండ్ స్కెడ్యూలింగ్ క్రైటీరియా. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లెసన్ నుంచి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థియరీ. అండ్ ఫోర్త్ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగాడు, సో అందుకే ఇవ్వడం జరిగింది. ఇవి ప్రాబ్లమేటిక్ అని చెప్పాను కదా, అవి మీరు ప్రిపేర్ అవ్వలేము అనుకుంటే అది ఇంకా మీ చాయిస్. బట్ ప్రిపేర్ అవ్వలేము అనుకున్న వాళ్ళు 1, 4 వదిలిపెట్టి 2, 3 ప్రిపేర్ అవ్వండి. ఓకే, షార్ట్స్. ఇందులో షార్ట్స్ వచ్చేసినప్పటికీ డిఫైన్ ప్రాసెస్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్, తర్వాత లిస్ట్ డిఫరెంట్ స్కెడ్యూలింగ్ క్రైటీరియా ఫర్ స్కెడ్యూలింగ్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది స్కెడ్యూలింగ్ది, అవాయిడ్ ఇట్. దెన్ డిఫైన్ థ్రెడ్ అండ్ మల్టీ థ్రెడ్డింగ్, ఆల్రెడీ చెప్పాను ఇది. ఫోర్త్, డిఫరెన్స్ బిట్వీన్ ప్రోగ్రామ్ అండ్ ప్రాసెస్, లిస్ట్ వేరియస్ ప్రాసెస్ స్టేట్స్ ఇన్ ప్రాసెస్ డయాగ్రామ్. ఫిఫ్త్, షార్ట్స్కి ఇంకొక టిప్ ఏంటి అంటే ఎక్కువ కష్టపడొద్దు, మినిమం 5 పాయింట్స్ చదువుకుంటే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే, అంతే. తర్వాత యూనిట్ 3 నుంచి 2 essays 2 షార్ట్స్ వస్తాయి. యూనిట్ 3లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ విచ్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్. సెకండ్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డెడ్ లాక్ ప్రివెన్షన్ ఇన్ డీటెయిల్. ఈ పర్టికులర్ డెడ్ లాక్ రిలేటెడ్గా హౌ టు అవాయిడ్ అండ్ డిటెక్ట్, హౌ టు కంట్రోల్, ఈ డెడ్ లాక్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మీరైతే చూడొచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఖచ్చితంగా చూడొచ్చు. సో సెకండ్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డెడ్ లాక్ ప్రివెన్షన్ ఇన్ డీటెయిల్. థర్డ్, ఎక్స్ప్లెయిన్ హౌ డెడ్ లాక్స్ క్యాన్ బి అవాయిడెడ్ అండ్ డిటెక్టెడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్ సెకండ్ వన్కి ఒకలాగే ఉంటుంది, ఎలాగైనా అడగొచ్చు అని చెప్పి ఫోర్త్ వన్ ఇచ్చాను మళ్ళీ. కాకపోతే సెకండ్ చదివితే ఫోర్త్ కూడా రాయొచ్చు. డెడ్ లాక్ అంటే ఏంటి, డిఫైన్ డెడ్ లాక్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టెక్నిక్స్ ఫర్ డెడ్ లాక్ ప్రివెన్షన్. అక్కడ అదే చెప్పాను, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డెడ్ లాక్ ప్రివెన్షన్ ఇన్ డీటెయిల్ అని, అందులో కూడా అదే రాస్తారు కదా. సో ఏదన్నా ఒకటే. షార్ట్స్లో డిఫైన్ ద టర్మ్ డెడ్ లాక్ అండ్ లిస్ట్ నెసరీ కండిషన్స్ ఫర్ అరైజింగ్ డెడ్ లాక్. మీకు అసలు డెడ్ లాక్ అంటే ఏంటి, డెడ్ లాక్ రావడానికి మీకు సిస్టంలోని ఏమేమి కండిషన్స్ ఉంటాయి అవి మీకు మెన్షన్ చేయమని చెప్తున్నారు అంతే. స్టేట్ ది నీడ్ ఆఫ్ ప్రాసెస్ సింక్రనైజేషన్, సెకండ్ వన్.
థర్డ్ వన్ డిఫైన్ సెమఫోర్, చాలా చాలా ఇంపార్టెంట్, ఇది జస్ట్ డిస్క్రైబ్ చేయండి అంతే. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, ఆల్రెడీ పైన చదివాం మనం అదే. యూనిట్ 4 ఎస్ఎస్, 2 ఎస్ఎస్ అండ్ 2 షార్ట్స్. ఇందులో కూడా ఫస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ పేజింగ్. ఈ మెమరీ మేనేజ్మెంట్లో పేజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఫర్దర్గా మీ థర్డ్ సెమిస్టర్లో రెగ్యులర్ వాళ్ళైతే మైక్రో కంట్రోలర్స్ అండ్ మైక్రో ప్రాసెసర్స్ కూడా ఉంటాయి. ఓకే, తర్వాత వాటిల్లో కూడా మీకు పేజింగ్ కోసం వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ సింగిల్ పార్టీషన్ అలొకేషన్ అండ్ మల్టిపుల్ పార్టీషన్ అలొకేషన్, చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చేసినప్పటికీ ఏ బిట్ బి బిట్ 2 క్వశ్చన్స్ ఇచ్చారా, ఆ 2 కూడా ఏంటి అంటే ఫాల్స్ ఎల్ఆర్యు, ఏదైతే పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం ఉంది కదా, ఎల్ఆర్యు అని పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం ఉంది. ఆ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం యూజ్ చేస్తూ మీకు ఏమంటున్నాడంటే నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ అనేవి కనుక్కోమంటున్నాడు. అక్కడ మీకు కొన్ని 1 2 1 0 3 అని చెప్పేసి ఇచ్చాడు కదా, అవి ఇచ్చేసి దాని నుంచి మీకు నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ అనేవి యూజింగ్ ఈ ఏదైతే ఎల్ఆర్యు పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం ఉందో అది కనుక్కోమంటున్నాడు, విచ్ ఈస్ వెరీ రిపీటెడ్, చాలాసార్లు అడుగుతున్నాడు. ఇక్కడ థర్డ్ ఏలోని అదే సేమ్ అడిగాడు, థర్డ్ బిలోని అదే అడిగాడు. సో కాబట్టి చూసుకోండి. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ హౌ లాజికల్ అడ్రస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అ ఫిజికల్ అడ్రస్. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ షార్ట్స్ వస్తే స్టేట్ కాజెస్ ఆఫ్ థ్రాషింగ్. సెకండ్ డిఫైన్ స్వాపింగ్, అడ్రస్ బైండింగ్, ఫ్రాగ్మెంటేషన్, సెగ్మెంటేషన్ అండ్ పేజింగ్ కూడా ప్రిపేర్ అవ్వండి, డెస్ట్ డెఫినిషన్స్. థర్డ్ డిఫరెన్స్ బిట్వీన్ పేజింగ్ అండ్ డిమాండ్ పేజింగ్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ యూనిట్ 5లో 2 ఎస్ఎస్ అండ్ 2 షార్ట్స్ వస్తాయి. ఎస్ఎస్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫైల్ యాక్సెస్ మెథడ్స్, చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఎక్స్ప్లెయిన్ స్కాన్ డిస్క్ స్కెడ్యూలింగ్ అల్గారిథం విత్ అన్ ఎగ్జాంపుల్. థర్డ్ ఎక్స్ప్లెయిన్ డిస్క్ స్ట్రక్చర్ ఇన్ డీటెయిల్. ఫోర్త్ ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 to 7 ఫైల్ ఆపరేషన్స్ ఇన్ డీటెయిల్. ఫస్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఒకటే అనుకోబోయారు, కాదు. ఫస్ట్ వన్ ఫైల్ యాక్సెసింగ్ మెథడ్స్ అవి, ఫోర్త్ వన్ ఫైల్ ఆపరేషన్స్ అవి. ఓకే, సో చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ షార్ట్స్ విషయానికి వస్తే లిస్ట్ వేరియస్ ఫైల్ ఆపరేషన్స్, జస్ట్ లిస్ట్ చేయమంటున్నాడు అంతే. సెకండ్ వన్ లిస్ట్ ది 3 ఫైల్ అలొకేషన్ మెథడ్స్. థర్డ్ ది లిస్ట్ ది 6 డిస్క్ స్కెడ్యూలింగ్ అల్గారిథమ్స్. ఫోర్త్ ది డిఫైన్ లేటెన్సీ టైమ్ అండ్ సీక్ టైమ్. ఫిఫ్త్ లిస్ట్ డిఫరెంట్ డిస్క్ పర్ఫార్మెన్స్ పారామీటర్స్. ఓకే, ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డిస్క్ స్ట్రక్చర్ అని ఉంది కదా, ఇఫ్ మీకు ఇందులో కూడా 2 ఎస్ఎస్ కదా వస్తాయి. సో మీకు టైం ఉంటే డిస్క్ స్ట్రక్చర్తో పాటు డైరెక్టరీ కూడా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ డైరెక్టరీ స్ట్రక్చర్ అని ఉంటుంది, అది కూడా ప్రిపేర్ అవ్వండి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఇంపార్టెంట్ ఎస్సేస్. ఐ హ్యావ్ పుట్ లాట్ ఆఫ్ టైమ్ టు గెదర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ బై అనాలిసిసింగ్ అండ్ దెన్ మెనీ అదర్ మెట్రిక్స్. ఓకే, సో ఇవన్నీ మెట్రిక్స్ అనాలిసిస్ నాకున్న ఎక్స్పీరియన్సు అవన్నీ తీసుకొని చేసింది, జస్ట్ ఒకటి ఏదో బ్లైండ్గా చెప్పేస్తుంది కాదు. సో గో త్రూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.